ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియచేయుచున్నాం. ఈ ఉదయ వేళ ఆశీర్వాదపు మాటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రాత్రంతా దేవుడు మనందరికి మంచి నిద్రనిచ్చి ఈ పగటి వేళ ఈ చక్కని వీడియో చూడడానికి ప్రభు మీకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి నా మట్టుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రాత్రి పడుకున్న వారు చాలామంది ఈ రోజును చూడలేకపోయారు. హతులైపోయిన వారు, గతించిపోయిన వారు, మరణించిన వారు చాలామంది ఉన్నారు. నీవు నేను సజీవ సంఖ్యలో ఉన్నామంటే మన నోరు ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. ఈ ఉదయం లేచిన తర్వాత మొదటి గడియ ప్రార్థనకి కేటాయించండి. వాక్యానికి కేటాయించండి. కొన్ని నిమిషాలు ఈ 2 పనులు చేసిన తర్వాత మీ దినచర్యలు అడుగు పెట్టవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేయుచున్నాను. వేకుజం ప్రార్థన చాలా శ్రేష్టమైంది. కాబట్టి ప్రతి కుటుంబాల్లో వేకుజామున మీ మోకాళ్ళు వంచి చేతులు పైకెత్తి ఆ రోజంతటి కొరకు ప్రార్థన చేయడం ఎంతో ఆశీర్వాదదాయకం. కాబట్టి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఉదయాన్నే లెగుస్తానే వేదనతో, బాధతో, కలవరముతో, దుఃఖముతో ఈరోజు ఎలా ఉండిద్దా, ఈరోజు పరిస్థితులు ఎలా ఉంటాయా, ఈరోజు మా ఆయన గారు తాక్కుండా వస్తాడా, ఈరోజు నా పిల్లలు నా మాట వింటారా అని ఒక దుఃఖముతో వేదనతో లెగుస్తూ ఉంటారు. నేను తప్పు అని అనను కానీ మీరు ఉదయం లేచినప్పుడు మీరు ఆ బాధను, వేదనను పోగొట్టుకోవాలనుకుంటే మీ నోటితో విశ్వాసపు పలుకులు పలకండి. ఈరోజు యేసు నామములో మేమందరం బాగుంటాం. ఈరోజు యేసు నామములో మా కుటుంబంలో సమాధానం ఉండిద్ది. ఈరోజు యేసు నామములో మేము కరువును చూడం అని ఒక విశ్వాసపు పలుకుని నువ్వు ఎప్పుడైతే పలకగలవో ప్రభు తన కార్యాలు స్పష్టమైన రీతిలో ఈ రోజంతా మీ కుటుంబంలో జరిగిస్తాడని సేవకుడిగా నేను విశ్వసిస్తూ ఈ మాట మీకు తెలియచేస్తున్నాను. ఉదయాన్నే లేచిన తక్షణమే ఆ రోజు ఎలా ఉండాలి అని నువ్వు ఆశిస్తున్నావో దేవుడు నీకు ఇచ్చిన అధికారంతో యేసు నామాన్ని ఉపయోగించి పలకడం ప్రారంభించు. ఎప్పుడైతే ఈరోజు ఇలా ఉండాలి అని నువ్వు పలకడం ప్రారంభిస్తావో నీలో ఉన్న ఫెయిత్ పెరుగుతూ ఉండిద్ది. నీలో ఉన్న విశ్వాసం పెరుగుతూ ఉండిద్ది. వినుట వలన విశ్వాసం కలిగిద్ది అన్న విషయం మనందరికీ తెలుసు. మనం వాక్యాన్ని వినడం వల్ల మనలో ఉన్న విశ్వాసం పని చేయాలంటే మన నోటితో యేసునామాన్ని ఉపయోగించి పలకాలి. ఈ విషయాన్ని మీ అందరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. లేచేటప్పుడు కలవరంతో లేచేవేమో, మోకరించి యేసునామములో కొన్ని విషయాలు పలుకుతూ ఉండగా నీలో విశ్వాసం పెరుగుతుండగా అపవాదికి అపజయము, నువ్వు పలికే ప్రతి మాటకి దేవుడు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిగా నువ్వు మారుమనసు పొందావా? ఉదయాన్నే లేచి నీ యజమాని కొరకు, నీ బిడ్డల కొరకు కొన్ని విశేషమైన అమూల్యమైన మాటల పలుకు. ఒకవేళ భర్తగా నువ్వు మారుమనసు పొంది నీ భార్య మారుమనసు పొందకుండా, బిడ్డల మారుమనసు పొందకుండా వారి గురించి కొన్ని ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన మాటలు పలకండి. తత్ఫలితం నువ్వు పలికే ప్రతి మాటను దేవుడు ఆమోదిస్తాడన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. భార్య భర్త ఇద్దరు మారుమనసు పొందారా? ఇద్దరు మోకరించండి, చేతులు పట్టుకోండి, మీ బిడ్డల పక్షాన పలకండి. ప్రభా, ఈరోజు నా కుమారుని, నా కుమార్తెను దర్శించయ్యా. నా కుమారుడు నీ ముఖ దర్శనం చేసుకోవాలి. నా కుమారుడికి మీరు కనబడండి అయ్యా. మూర్ఖుడిగా, మాట వినని వ్యక్తిగా, తల్లిదండ్రులను లెక్క చేయని వ్యక్తిగా, సమాజంలో ఎవరిని గౌరవించిన వ్యక్తిగా ఉన్నాడు. లార్డ్, స్పీక్ టు హిమ్, అతనితో మాట్లాడు అని విశ్వాసంతో తల్లిదండ్రులు ఇద్దరుగా పలకండి. ప్రభు ఖచ్చితంగా తన కార్యాలు జరిగిస్తాడని మనవి చేయుచున్నాను. ఆ రాత్రి బలహీనతో పడుకున్నావా? ఉదయాన్నే అదే బలహీనత నీలో ఉందా? యేసునామాన్ని ఉపయోగించి ఈరోజు ఏ బలహీనత నాలో ఉండకూడదు. నజరేయుడైన యేసునామములో ప్రతి హెడేక్, ప్రతి కడుపుల నొప్పి, ప్రతి బలహీనత నేను గద్దిస్తున్న పోయే యేసునామములో అని వేకుజామున పలకండి. నేను విశ్వాసంతో సేవకుడిగా నా హృదయ లోతులోంచి ఈ మాట పలుకుతున్నాను. ఆ రోజంతా ప్రభు మీకు ఆరోగ్యమనిస్తాడు, బలమనిస్తాడు, శక్తినిస్తాడు. ఏదో ఉషూరుమంటూ లెగవమాకండి, సోమరులుగా లెగవమాకండి, బాధపడుతూ లెగవమాకండి, ఇబ్బందితో లెగవమాకండి. నా మట్టుకు నేను 4 గంటలు లెగుస్తాను, కొన్ని నిమిషాలు పలుకుతా ఆ రోజు గురించి. ప్రభా, ఈరోజు బలమైన కార్యాలు చేస్తున్నావు, సూపర్ న్యాచురల్ కార్యాలు చేస్తున్నావు. నా కనులు ఈరోజు అద్భుతాన్ని చూడబోతున్నాయి, నా చెవులు అద్భుతాన్ని వినబోతున్నాయి, నా నోరు అద్భుతాన్ని పలకబోతుంది అని విశ్వాసంతో ఉదయాన్నే లేచి నేను పలుకుతాను. నేను పలికిన ప్రతిరోజు ప్రభు తన తన మహిమైశ్వర్యములో నుంచి
బలమైన కార్యాలు చేయడం నేను చూస్తున్నాను. అనుభవించిన సేవకుడిగా ఈ మాటలు చెప్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పలకడం నేర్చుకోండి. దిగులుతో లెగవద్దు. అందుకే దావీదంటాడు, ఉదయమున నీ కృప నన్ను ఎదుర్కొనుగాక అన్నాడు. నువ్వు లేచి దేవుని పాదాలు పట్టుకొని పలుకుతూ ఉండగా, దేవుని కృప నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తమును ఎదుర్కొనుగాక. ఆమేన్. ఆ రాత్రంతా అప్పుల చేత బాధపడుతూ, కలవరపడుతూ ఎలా అనుకున్నావా? వేకువజామున పలుకు, ప్రభువా ఈరోజు ఒక కార్యం చేయి. ఒక అప్పు తీరిపోవాలి. ఒక నోటు చింపివేయబడాలి. లార్డ్ డూ సమ్ సూపర్ న్యాచురల్ మిరకల్. ఒక అసాధారణమైన అద్భుతాన్ని చేయ అని మీరు పలకండి. మరణ జీవములు మీ నాలుక వశమై ఉన్నాయి. మీరు ఏది పలుకుతారో ప్రభు అది చేస్తాడు. ఈ రోజంతా మీరు పలికే ప్రతి మాట పరలోకం ఆమేన్ అనునుగాక. నా దేవుడు నిశ్చయంగా ఆ పలికిన కార్యాలు మీ కనులు చూచే విధంగా ప్రభు మార్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ ఉదయవేళ సమయంలో బిడ్డలతో ఈ విధంగా మాట్లాడే చక్కని భాగ్యాన్ని ఇచ్చావు. ఎవరైతే ఈ వాక్యం విన్న తర్వాత విశ్వాసంతో పలకబోతున్నారో, ఎవరైతే ఏ మాట అయితే నీ నామాన్ని ఉపయోగించి పలకబోతున్నారో, ఆ మాట నిశ్చయముగా మీరు నెరవేర్చుదురుగాక. విశ్వాసముతో యేసు నామాన్ని ఉపయోగించి పలికే ప్రతి మాట జరగడం వారు చూచుదురుగాక. తురా షబారాగదనామా. ఎస్ లార్డ్. విశ్వాసంతో ఎవరైతే ఉంటారో వారిని దాటిపోయే దేవుడు కాదు. మీ నమ్మిక చొప్పున మీ కలుగునిగా కన్నావు. నమ్ముట నీ వలనైతే నమ్మువనికి సమస్తం సాధ్యమన్నావు. మీరు నమ్మండి, దేవుని మహిమను చూస్తారన్నావు. ఈ వాక్యాలను ఆధారం చేసుకొని ఎవరైతే విశ్వాసము పలుకులు పలుకుతున్నారో, నజరేయుడనే యేసు నామములో ఈ పగటి వేళ ఆ కార్యములని జరుగునుగాక నాయన. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆనందం, ఆరోగ్యం మెండుగా అనుగ్రహించండి. ప్రతి కరువు, ప్రతి బలహీనత, ప్రతి అసమాధానం, ప్రతి నింద, కన్నీరు కొట్టివేయబడును గాక. ఈ రోజంతా షకీనా, మేఘాన్ని వారి కుటుంబాల మీద ఉంచి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఈ రోజంతా మీరు పలికినవి మీ కళ్ళు చూచే విధంగా మార్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.